హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి మధ్య తరగతి ఇల్లాలుగా రూ. 200తో ఒక సంవత్సరంలో మీకు రూ. 1,00,000 దాకా మీరు సేవింగ్ అయితే చేసుకోవచ్చండి ఈజీగా. అది ఎలా చేసుకోవచ్చు? మీరు ప్రతిరోజు ఇంత అమౌంట్ సేవింగ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలనేది డీటెయిలింగ్ అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే చేశాను. ముఖ్యంగా మనకు ఇంట్లోనే ఉంటూ కూడా మనము మనీ అనేది సేవింగ్ అయితే చేయొచ్చండి. ఎర్న్ చేయకపోయినా కూడా మనీ అనేది సేవింగ్ అయితే చేయొచ్చు. కాబట్టి మీరు ఎంత సేవింగ్ అయినా చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ అమౌంట్ చెప్తున్నాను. కానీ మీరు ఎంత సేవింగ్ అయినా కానీ సేవింగ్స్ అనేది మెయిన్‌గా ఇంపార్టెంట్ అండి. ఆ సేవింగ్ చేసుకోవడం వల్ల మనకు నచ్చినట్లు మనము అంటే ఖర్చు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. రేపొద్దున ఏదైనా పెద్ద అవసరం పడినా కూడా మనం సేవింగ్ చేసేదే మనకు రేపొద్దున ఏదైనా అవసరం పడితే దానికి యూజ్ చేసుకోవడానికి కదా! అలాగే కొంతమంది ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ ప్రతి ఒక్కదానికి హస్బెండ్‌ని అడుగుతూ ఉంటాము. అలా అడగకుండా ఎక్కువగా ఒకవేళ అడిగినా కూడా ఆ అమౌంట్‌లో నుంచి కూడా మనం సేవింగ్ చేసుకుంటే ఇంకా మనకు కొంతమందికి కొన్ని కోరికలుంటాయి. అలాంటివి ఈజీగా మనం ఈ అమౌంట్‌తో సేవింగ్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చాలానే చేయొచ్చండి. నేను చాలా వీడియోస్ చేశాను. మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు ఇలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్ ఫస్ట్ సేవింగ్ చేసుకోవాలి అని అంటే మీరు సంపాదిస్తున్నోళ్ళకు ఒకవేళ సంపాదించకపోయినా ఇంట్లోనే ఉంటూ కూడా మీరు కొంతమంది ఆన్‌లైన్ జాబ్ చేస్తుంటారు. లేకపోతే ఆహ్, ఏదో ఒక బిజినెస్ లాగా చేస్తూ ఉంటారు. రోజుకి కొద్దిగా అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది గదా! అలా వచ్చే వాళ్ళకైతే చాలా ఈజీగా ఇదైతే సెట్ అవుతుందండి. అంటే మీకు రోజుకి ఒక రూ. 1000 లాభం అంటే రూ. 1000 వచ్చిందనుకోండి. దాంట్లోంచి 500 సేవింగ్ చేసుకునే విధంగా ఈ ఐడియా ఇదైతే ఉంటుంది. ఈ టిప్ అయితే చాలా చాలా మంచిగా అయితే వర్కౌట్ అవుతుందండి. బిజినెస్ చేసుకునే వాళ్ళకు, ఇంట్లో ఉంటూ బిజినెస్ చేసే వాళ్ళకు, బయటికెళ్ళి కాదండి నేను చెప్పేది. ఇంట్లోనే ఉంటూ ఇప్పుడు చాలామంది శారీ బిజినెస్ చేస్తున్నారు. అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాంటి బిజినెస్ చేస్తున్నారు. మగ్గం వర్కులు వేస్తున్నారు. టైలరింగ్ చేస్తున్నారు. లేకపోతే ఇట్లా యూట్యూబ్ కూడా చేసి సంపాదిస్తున్నారు. అలా ఏదైనా కానీ మీరు ఇంట్లో ఉండే మీకు ప్రతిరోజు ఒక అమౌంట్ కంపల్సరీ వచ్చే వాళ్ళకి ఇదైతే బావుంటుంది. ఒకవేళ మీరు ప్రతిరోజు సేవింగ్ చేయకపోయినా కూడా మీకు ఎప్పుడు శాలరీ వస్తుంది. అంటే నెలకు వస్తుంది కొంతమందికి 15 రోజులకు అట్లా ఉంటుంది కదా! అలా వచ్చినప్పుడు ఒకటేసారి ఒక అమౌంట్‌ని లెక్క చేసుకొని నేను చెప్పే విధంగా మీరైతే పక్కన పెట్టేసుకోండి. ఇది సింపుల్‌గానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు 500 లేదు అంటే గన మీరు ఎంత సేవ్ చేయగలరు ప్రతిరోజు? ఒక బుక్ ఇలా రాసుకోండి బుక్‌లో. ఇలా రాసుకొని ప్రతిరోజు ఇప్పుడు ఒక రోజుకు మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది దాని లెక్క ప్రకారం మీరైతే ఇలా రాసి పెట్టుకొని దాన్ని టిక్ చేసుకుంటూ ఉండండి. అలా చేయడం వల్ల మీకు తెలియకుండానే నెలకు చాలా అమౌంట్ అయితే సేవ్ చేస్తారండి. ఇక అమౌంటు ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. మీరు ఎలా చేసినా కూడా మనీ సేవింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా మీరు ఒక నెలకు ఇలా డేట్ అన్ని వేసి పెట్టుకుంటూ ఉండండి. అంటే 30 డేస్ అనుకోండి. 30 డేస్ చేసి ఇక్కడ నేను 500 రాశాను. కానీ ఇక్కడ మీరు 200, 150 రూపీస్ అయినా గాని పెట్టుకోండి. కానీ ప్రతిరోజు వెయ్యాలి. అది ఒకరోజు 50, ఒకరోజు 100 అట్లా కుదరదండి. ప్రతిరోజు ఒకే అమౌంట్ వేసుకుంటూ ఉండండి. అలా ఫస్ట్ రోజు చేస్తానే ఇక్కడ టిక్ చేసేసుకోండి. ఒక బుక్ పెట్టుకొని దాంట్లో ఇలా రాసి పెట్టుకోండి. సెకండ్ రోజు చేస్తారు ఇట్లా అన్నీ టిక్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా మోటివేషన్ వస్తుందండి. అంటే ఓకే. నేను ప్రతిరోజు తప్పకుండా వేస్తున్నాను. నెక్స్ట్ రోజు కూడా వెయ్యాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది బిజినెస్ చేసే వాళ్ళకని చెప్పాను కదా! ఒకవేళ హౌస్ వైఫ్స్ అనుకోండి ప్రతిరోజు రూ. 50 లాగా వేసేసుకోండి. నెక్స్ట్ డే కూడా నేను రేపు ఒక రూ. 50 వెయ్యాలి కాబట్టి అని హౌస్ వైఫ్స్ ఎలా అంటే ఎక్కడైనా ఎక్కువ ఖర్చు పెట్టేదానికన్నా తక్కువగా ఆలోచిస్తారండి. మనం సేవింగ్ చేయాలనే ఆలోచన వస్తే ఆటోమేటిక్‌గా ఖర్చయితే తగ్గుతుంది. మీకు హౌస్ వైఫ్స్‌కి అయితే గనక 30 డేస్‌కు రూ. 50 అయితే సేవ్ చేసుకోవచ్చండి. అలా అయితే మీకు నెలకు 1500 అయితే ఈజీగా అయితే సేవ్ అవుతుంది. ఇలా కూడా మీరు ఎంత సేవింగ్ అనేది కాదండి. మీరు ఒక ప్లాన్ ప్రకారం సేవింగ్ చేసుకుంటూ ఉంటే కన్నా ఈజీగా అయితే సేవింగ్ చేయొచ్చు. ఒకవేళ మీరు పిల్లలు అనుకోండి అంటే కాలేజ్ పిల్లలు అలా స్కూల్ పిల్లలనుకోండి. రూ. 10 లేకపోతే రూ. 5 అలా ప్రతిరోజు వెయ్యాలి అమౌంట్. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ సేవింగ్ చేస్తున్నారనేది కాదు. ఇలా ప్రతిరోజు ఫిక్స్డ్ అమౌంట్ వెయ్యాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక బాక్స్ గానీ లేకపోతే ఒక అకౌంటు ఇది ఎక్కువ అమౌంట్ అనుకోని అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లోనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడొచ్చేసి నేను ఒక సంవత్సరానికి 80,000 నేను సేవింగ్ అనేది చెప్తానన్నా గదా! ఇలా 30 రోజులకొచ్చేసి చాలా పెద్ద అమౌంట్ అయితే అవుతుంది కదా! ఇలా మీరు 1 ఇయర్ వరకు సేవింగ్ చేసుకుంటే
ఈజీగా 80,000 అయితే సేవింగ్ అయితే అవుతుందండి. మీకు కంపల్సరీ మీరు ఈ ఐడియా అయితే ఫాలో అయిపోండి. ప్రతి నెల ఇంత అమౌంట్ అయితే సేవింగ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి నెలకొచ్చేసి మనం 15,000 అయితే సేవింగ్ అయితే చేస్తామండి. నేను చెప్పిన ప్రకారం అంటే రోజుకి 500, 500 లెక్క ఏస్తే ఒక నెలకే మీరు 15,000 సేవింగ్ అయితే చేయగలరండి. ఇప్పుడు చాలామంది ఇంట్లోనే బిజినెస్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకు ప్రతిరోజు ఒక రూ. 1000 హ్మ్. అలా వస్తూ ఉంటుంది. 1000 కంటే ఎక్కువనే వస్తుంది ఒక్కొక్క రోజు. కానీ మీరు ప్రతిరోజు ఒక 500, 500 అలా వేసుకుంటూ ఉంటే మీకు ఆ అమౌంట్ కనిపియకుండా అంటే దాన్ని యూజ్ చేయకుండా ఉంటే గాని 1 ఇయర్‌కి ఈజీగా చాలా అమౌంట్ అయితుందండి. ఇప్పుడు మీకు నెలకే 15,000 అంటే సంవత్సరానికి ఎంతవుతుందో చెప్పండి. అలా మీరు సేవింగ్ ఒకవేళ మీరు సంవత్సరం వరకు సేవింగ్ చేయనవసరం లేదు. ఇలా 15,000 సేవింగ్ చేస్తారు. మీరు ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం లేకపోతే మీరు మీకు బిజినెస్‌కే మీరు బిజినెస్‌కి ఏ దానికైనా కొద్దిగా అమౌంట్ తక్కువైనప్పుడు ఈ అమౌంట్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఇంట్రెస్ట్‌లో కట్టుకోవడానికి, లేకపోతే పిల్లలకు గోల్డ్ కొనడానికి, లేకపోతే ఒక ఫిక్స్డ్ డిపాజిట్‌లోనే వేసేసుకోవచ్చండి. ఇలా అయితే సేవింగ్ చేసుకోవడానికి బిజినెస్ వాళ్ళకైతే ఇది చాలా చిన్న అమౌంట్ లెక్కన అనిపిస్తుంది. హౌస్ వైఫ్స్‌కైతే చాలా పెద్ద అమౌంట్. రోజు 500 అంటే కష్టం కదా! వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఎంత సేవ్ చేయగలరో అంత వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న అమౌంట్ వేయడం వల్ల మనకు తెలియకుండానే అంటే ఒక నీటి బొట్టు అంటే నీటి బొట్టు మొ రోజు ఒక చుక్క వాటరు ఒక ఒక గ్లాస్‌లో వేస్తూ ఉన్నామనుకోండి. అదే ఒక కొద్ది రోజులకి గ్లాస్ నిండా వాటర్ అవుతుంది. అలా మనము ప్రతిరోజు ఒక్కొక్క అమౌంట్ చిన్న అమౌంటే అని అనిపిస్తుంది. కానీ మనకు 30 రోజులకే చూడండి 15,000. 15,000 అంటే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అంటూ వస్తుంది. ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరొకసారి ట్రై చేయండి. ఎప్పుడూ కూడా మనం ఏదో ఒక విధంగా మనీ అనేది సేవింగ్ అనేది చేస్తూ ఉండాలండి. తప్పకుండా ఈ ఐడియా అయితే మీకు యూజ్ అయితే అవుతుందండి. కొంచెం కష్టమే. బిజినెస్ చేసేవాళ్ళకి కూడా కొంచెం కష్టమే అవుతుంది. కానీ ఒక్కసారి మీరు ఒక నెల ట్రై చేయండి చాలు. సరే ఒక నెల కూడా కాదు. ఒక 15 డేస్ అయితే ట్రై చేయండి సరిపోతుంది. ఈ 15 డేస్‌కి మీకే తెలుస్తుంది. ఈ 15 డేస్‌కి మీరు ఆహ్, 7,500 అయితే సేవింగ్ అయితే చేస్తారు. మీకే తెలుస్తుంది. ఓకే. ఎంత అమౌంట్ సేవ్ చేస్తున్నాను, ఎంత వేస్ట్‌గా ఖర్చవుతుందని. కొంచెం కష్టమే కానీ కష్టమని అనుకుంటే మనం ఎప్పుడు సేవింగ్ చేయలేం కదా! కాబట్టి కష్టమైనా కూడా ఇష్టంగా ఒక్కసారి మీరు కష్టపడితే ఈజీగా అయితే చేయగలరండి. ఏదైనా స్టార్టింగ్‌లో కష్టంగానే అనిపిస్తుంది. మీరొకసారి ట్రై చేస్తే చాలా ఈజీగా అయితే మీరు సేవింగ్ అనేది పెట్టండి. మొదలు పెట్టడానికే కొంతమంది కష్టమవుతుంది. ఒకసారి మొదలు పెట్టారనుకోండి మీకే తెలుస్తుంది. ఓకే. మీరు 15 డేస్ టైం పెట్టుకోండి చాలు ఫస్ట్. ఎందుకంటే మీకు ప్రతిరోజు రూ. 500 వేయాలి కాబట్టి ఒక 15 డేస్ టైం పెట్టుకొని మీరు ఇది ఫాలో అయిపోండి. చాలా ఈజీగా అయితే మీకు ఒక మనీ అనేది సేవింగ్స్‌లోకైతే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మెయిన్ ఎంత సంపాదిస్తున్నాం కదా! సేవింగ్స్ అయితే కావట్లేదండి ఖర్చులు ఉండడం వల్ల. కాబట్టి మీరు ఇలా చేసుకొని సేవింగ్స్ అవుతే రేపొద్దున మీకు అవసరానికి ఉపయోగపడుతుందండి. ఈ ఐడియా మీకెలా అనిపించింది కామెంట్‌లో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.